హాయ్ దిస్ మిస్టర్ దాకా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ నేను ఇప్పుడు దాకా వ్లాగ్ అనేది చేయలేదు అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం వ్లాగ్ చేయడం కూడా. అండ్ నాకు ఏమైనా మంచి సామాన్లు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కొనేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. బట్ నాకున్న టార్గెట్ ఏంటంటే నాకున్న బడ్జెట్కి అసలు కొనుక్కోకూడదు, బయటికి రావాలని చూస్తున్నా. బట్ మోస్ట్లీ చెప్పాలంటే అన్ని సామాన్లు నేను ఏదో కొనేసుకుంటానని నాకైతే అనిపిస్తుంది. అండ్ మనం కూడా కొత్తగా మనం యూట్యూబ్ కోసం కొంచెం తీసుకోవాలనుకుంటున్నాం కదా. అండ్ మోస్ట్లీ ఇక్కడ ఉన్న బడ్జెట్కి మనకు అక్కడ ఉన్నదానికి మన బడ్జెట్కి సరిపోయేలా చూసుకుందాం, ఓకేనా. అండ్ చూద్దాం లోపల ఎలా ఉంటుందో. సో ఇక్కడైతే టికెట్స్ అయితే అమ్ముతారన్నమాట, 30 రూపీస్ లోపలికి ఎంట్రన్స్. అండ్ నేను మా సాయిగడ్ అయితే మనకైతే లోపలికి వెళ్ళడం జరిగింది. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడున్న చూస్తున్న విగ్రహం అయితే మాత్రం, ఆ వినాయకుని విగ్రహం అయితే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పచ్చు. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పి వైజాగ్ అయితే ఉందన్నమాట. దీన్ని చూడడానికి కూడా చాలామంది వస్తున్నారు. అండ్ నాకైతే బాగా నచ్చింది. అండ్ తర్వాత అయితే ఇప్పుడు దాకా నేను చాలా వీడియోలు తీసాను కానీ ఎప్పుడు కూడా నా వీడియోలు ఎప్పుడు నేను ఫుల్ ఫ్లెడ్జ్గా కనపడలేదు. దానికి రీజన్ ఏంటంటే ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్. అండ్ నేను సోఫాలు అయితే చూడడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం నేను యూట్యూబ్ కోసం అండి, ఇంట్లో కొన్ని అవసరం అండి సోఫాలు కొందామని ట్రై చేసిన. బట్ అక్కడికి వెళ్తే మనకి ఉన్న బడ్జెట్కి మనకున్న బడ్జెట్ కదా, అసలు బడ్జెటే లేదు. బట్ ఇక్కడైతే చూసిన తర్వాత అనిపించింది అన్నమాట, ఓకే కొనప్పడం బెటర్ అని. మరీ 1,22,000 80,000 అని ఉన్నాయి బాగా. దానివల్ల అయితే ఇంకా జీవితంలో కొనడం లేదు కూడా డౌట్గా ఉంది. చూద్దాంలే ఎలా ఉంటుందో. తర్వాత అయితే ఇక్కడ బొమ్మలు కూడా చూసినాను, ఎందుకంటే మనకి వీడియోలో కొంచెం బాగుంటాయేమో అని చిన్న అనిపించింది. నాకైతే బైక్ బొమ్మ అయితే నచ్చింది, ఆ గుంటడు కూడా నచ్చినట్టు ఉంది, అది చూస్తున్నాడు. అండ్ నేను అమ్మాయిని చూడట్లేదు, ఆ పక్కన ఉన్న వాళ్ళు చదువుతున్నాను. అండ్ ఏదైనప్పటికీ చాలా బాగుంది. అండ్ ఎగ్జిబిషన్ అన్నారు. ఎగ్జిబిషన్ అనేది నేనైతే రకరకాల బొమ్మలు ఉంటాయి అనుకున్నా, రకరకాల గర్ల్స్ అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేరు వేరు నుంచి ప్లేసెస్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి సంబంధించిన సామాన్లు. అండ్ ఇక్కడైతే మనకి బాడీ లోషన్స్ వీటికి సంబంధించిందంట. అండ్ కంప్లీట్గా చెప్పాలంటే నాకు ఇదైతే నచ్చింది. అండ్ ఇదైతే మాత్రం దుబాయ్ అత్తర్ అని చెప్పడం జరిగింది. దుబాయ్ అత్తర్ కాదా మనకి తెలియదు కానీ, బట్ మోస్ట్లీ చెప్పాలంటే వాసన కానీ నిజంగా చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ తర్వాత అయితే బాడీ లోషన్ తీసుకోవాలా అనుకుంటే మనకు అంత అవసరం లేదులే, ఎందుకంటే మనం అంత బ్యూటీ కాన్సెప్ట్. సో ఇక్కడైతే మసాజ్వి అండ్ వాల్కి సంబంధించిన బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ మసీద్ సంబంధించిన ఏమైనా ఉంటాయేమో ట్రై చేసినా, బట్ నాకైతే దొరకలేదు. ఇక్కడైతే హోమ్స్లో ఉన్న సంబంధించిన సామాన్లు అయితే ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడైతే ఈ అమ్మాయి అయితే చాలా వరకు ఐటమ్స్ అనేది అమ్మేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే అన్నీ కూడా లేడీస్ సంబంధించినవి అండ్ జ్యువెలరీ సంబంధించినవి అయితే ఉన్నాయి అన్నమాట. అండ్ మనకైతే ఎక్కడైనా అంత అమ్మడం లేదు. ఇక్కడైతే ఫుట్వేర్ ఉన్నాయి. అండ్ మోస్ట్లీ కూడా ఇవి కూడా అన్నీ కూడా గర్ల్స్కే ఉన్నాయి. అండ్ గర్ల్స్ వెరైటీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్లో మంచి చెప్పులు అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడైతే టాయ్స్ అండ్ ఇంట్లో సంబంధించినవి కూడా ఉన్నాయి. ఈ బొమ్మ చూస్తుంది అమ్మ బొమ్మ సినిమా ఉంటుంది అన్నమాట. నాకు చిన్నప్పుడు చూసా, ఆ సినిమా అయితే గుర్తొచ్చింది. ఇది కూడా చూసినట్టయితే లేడీస్ బ్యాగులు అన్నీ కూడా ఉంటాయి. అక్కడక్కడ బ్లింకింగ్ ఇలా అనిపిస్తుంది కానీ, బట్ ఏంటంటే లైటింగ్ వల్ల అలా అవుతుంది. అండ్ నేను తీసిపోవడానికి కారణం ఏంటంటే కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ ఉంది కదా అని చెప్పి ఇది ఉంచడం జరుగుతుంది అన్నమాట ఈ వీడియోస్లో. అండ్ ఇక్కడ మగ్గు చూసారా, ఈ మగ్గు అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అది వినాయక చవితి స్పెషల్ అనమాట, చాలా బాగుంది. ఇక్కడైతే గర్ల్స్కి సంబంధించినవి ఎక్కువ కనిపిస్తున్నాయి బా. అందుకోసం గర్ల్స్ కూడా అయితే వైజాగ్లో అమ్మాయిలందరూ సైట్ కొట్టుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా గాజరాజు ప్యాలెస్కి అయితే వచ్చేస్తే చాలు. ఎందుకంటే మోస్ట్లీ 90% అమ్మాయిలందరూ ఇక్కడే ఉన్నారు. అండ్ నేను కూడా కొంతమంది సైట్ కొట్టాను అనుకోండి. అండ్ ఆ చెప్పులు చూసి భయం వేసింది, ఎందుకంటే చెప్పుతో కొడతారేమో అని. ఈ మెడలో ఉన్న సామాన్లు ఇవి కూడా ఏంటంటే గర్ల్స్కి ఎక్కువ సంబంధించినవి. అండ్ ఇక్కడ కొన్ని చాలా అంటే మా మదిలిపాలెం సంతకన్నా చూసుకునేది ఇక్కడైతే ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇదైతే బాగున్నాయి. నేను బాగున్నాయి అనేది సామాన్లు, అమ్మాయిలు కాదు. మోస్ట్లీ అమ్మాయిలు కూడా చాలా బాగున్నారు అనుకోండి, బట్ దాని చెప్పలేం కదా, అందుకే ఇవే బాగున్నాయని చెప్తున్నా. నాకైతే మాత్రం మోస్ట్లీ చెప్పాలంటే ఇక్కడ ఉన్న గర్ల్స్ ఇంత బాగా చూస్ చేసుకొని అంత చేస్తున్నారు, కానీ లోపలైతే కొనేది కన్నా వీళ్ళు చూసి తిరిగేది ఎక్కువ అనిపించింది. ఇక్కడైతే శారీస్ అండ్ దుప్పట్లు ఇవన్నీ కూడా అయితే ఉండడం జరిగింది అనమాట. ఈ సెషన్లో కూడా చాలా బాగున్నాయి. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఓపిక్గా అన్నీ చూపించడం, అండ్ అక్కడ ఉన్న వాళ్ళన్నీ కూడా విజిట్ చేసే వాళ్ళందరికీ కూడా మంచిగా చూపిస్తున్నారు. ఇక్కడైతే ఇంట్లో కిచెన్ సంబంధించిన సామాన్లు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే అక్కడే చూస్తున్నారు అన్నమాట. అండ్ ఇక్కడైతే ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉండడం జరిగింది. ఇండోర్ ప్లాంట్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడైతే మనకి పింగాణి ప్లేట్లు అనే ఇలాంటివి అయితే చాలా ఉన్నాయన్నమాట.
అండ్ మళ్ళీ ఇండోర్ ప్లాంట్స్కి అయితే రావడం జరిగింది. నాకు ఇండోర్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. అండ్ యాక్చువల్లీ నేను ఇప్పటిదాకా ఎప్పుడు పెంచలేదు, బట్ నాకైతే కావాలనిపించింది. సో తర్వాత అయితే ఇక్కడైతే చూసారు కదా, గుడిలో ఉన్న సామాన్ల పూజ సామాన్లు సంబంధించినట్టున్నాయి. శ్రీకృష్ణుడివి, తర్వాత చాలా అంటే చాలా బొమ్మలు అయితే ఉన్నాయి. ఐ మీన్ దేవుడి విగ్రహాలు. ఇవి చూసినప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, బాహుబలి సినిమాలోని ఉంటాయి కదా, అలాంటిది అయితే ఈ బుద్ధుడిది అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే అందరు దేవుళ్ళవి విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి చూసారా. ఇవైతే కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే రావడం జరుగుతుంది. అండ్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి కాబట్టి, బట్ మనం ఇంట్లో పెద్దగా వాడడం కాబట్టి పెద్దగా తీసుకోవాలని ఫీలింగ్ అయితే రాలేదు. అండ్ ఇదైతే మాత్రం చూడడానికి కూడా ఏదో గుడిలో వెళ్ళే ఫీలింగ్ అయితే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే ఈ ఖర్జూరం ఇవన్నీ అయితే మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ ఇతనైతే మాత్రం నాకైతే తినమని చాలా ఇచ్చాడు, అండ్ టేస్ట్ చేయమని చెప్పి అదైతే నచ్చింది. ఇక్కడ కూడా ఈయనైతే తినమని ఇచ్చాడు. అండ్ ఇది తిన్నాను కానీ, బట్ నాకు అంతగా అనిపించలేదు, ఎందుకంటే కొంచెం ఎక్కువ రోజులు ఉండిపోయిందేమో అనే ఫీలింగ్ అయితే వచ్చిందన్నమాట. కొంచెం నిల్వ ఉండిపోయిందేమో అనిపించింది. బట్ నాకైతే తినేటప్పుడు అంత టేస్టీగా అనే ఫీలింగ్ అయితే రాలేదు. అండ్ తర్వాత అయితే లోపలికి వెళ్ళిన తర్వాత కుర్తాలు అయితే చూశాను. అండ్ దాంతోపాటు జాకెట్స్ కూడా చూశాను. అవైతే నాకు చాలా బాగా నచ్చాయి. కొనకూడదు అనుకుంటేనే ఆ జాకెట్ అయితే నేను తీసేసుకున్నాను అనమాట. సో అతను మాట తీరు కూడా నాకు అంతే బాగా నచ్చింది. ఈ కారణంగా మనమైతే ఆ కుర్తానైతే తీసుకోవడం జరిగింది. అది ఎలా ఉంటుంది అనేది ఎప్పుడైనా ఏదో ఒక మసీదు కానీ ఎప్పుడు వెళ్తే వేసుకుంటాను. అదైతే చూద్దాం. అప్పుడు కూడా ఫోటో తీసుకొని అయితే మన యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టాలో కానీ అప్లోడ్ చేస్తాను. అండ్ లుక్ ఎలా ఉంది మీరు ఫస్ట్ చూడండి. అండ్ ఫైనల్గా అయితే ఇదైతే నేనైతే 600 అని చెప్పాడు, నేను 400 తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూసారు కదా, ఈ ప్లేస్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చెప్పచ్చు. అండ్ క్లాత్లు కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ లైట్ చూసారు కదా, ఈ లైట్ అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. బట్ తీసుకోవాలనే ఫీలింగ్ అయితే ఉంది కానీ బట్ తీసుకోలేదు. అండ్ ఇక్కడ మీరు చూపిస్తున్నారు కదా, ఇదైతే ఫాస్ట్ ఫుడ్ తినడానికి అండ్ కొంచెం ఎలక్ట్రికల్ సంబంధించినవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మాత్రం ఇది చూడడం కన్నా టేస్ట్ చేయడానికి అయితే ఎక్కువ మంది అయితే రావడం జరిగింది. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే వాళ్ళు అక్కడే ఆన్ సెట్లో తీసుకొని అది తయారు చేసి అవి మాత్రం అక్కడ ఉన్న వాళ్ళకి టేస్ట్ అనేది చూపించడం జరుగుతుంది. అండ్ ఈ అమ్మాయికి అయితే చూడడానికి 2 సార్లు మొత్తం తెలిసిందన్నమాట. నేను అక్కడ నించున్నాను కానీ నాకు ఒక్క మొక్క కూడా పెట్టలేదు. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంతే నేనైతే అలిగాను, బొంగమూతి పెట్టుకున్నాను, పక్కకు వస్తాను మరి ఇంకేం చెప్తాం అడగకున్నప్పుడు. అండ్ తర్వాత అయితే నేను చూసాను అనమాట, వాళ్ళకి సంబంధించింది ఓల్డ్ మేము మరీ చిన్నప్పుడు ఉండేవి అవి అయితే చూసాను కదండి. అండ్ ఇవైతే మాత్రం ఆల్రెడీ చూపించాను కదా, టేస్ట్ అయితే అంతగా లేదని చెప్పాను. అండ్ ఇక్కడ ఈయనైతే బాగా పొలైట్గా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ టేస్ట్ అయితే మాత్రం చాలామంది చూస్తున్నారు. అండ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు, మంచిగానే చేస్తున్నారు. అండ్ చాలా బాగుంది. అండ్ లేడీస్ సంబంధించిన బ్యాగులు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. బయట అయితే లక్షల్లో ఉన్నట్టు చూపిస్తారు కానీ ఇక్కడైతే చాలా బాగున్నాయి. ఈయన చూసారు కదా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినట్టయితే అనిపించింది, కాదు. అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా అయితే చెప్పడం జరుగుతుంది. అదైతే అన్నీ కూడా టేస్ట్ అయితే చేయలేదు, బట్ నాకైతే చూడగానే నచ్చాయి. ఇదైతే ఆఫ్ఘనిస్తాన్ వీటి వల్ల అంటే వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా రావడం జరుగుతుందని చెప్పారు, బట్ అంతగా అనిపించలేదు. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడైతే మాత్రం ఎగ్జిబిషన్ అన్నారు కానీ నాకైతే మనుషుల ఎగ్జిబిషన్లు అనిపించారు. రకరకాల మనుషులు వేరు వేరు కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళ కనబడరు అనమాట. అండ్ ఇది కూడా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ లేడీస్కి అండ్ ఇంట్లో ఉన్న సామాన్లకి అండ్ అండ్ ఏంటంటే గుడ్ డ్రీమ్స్ రావడం కోసం అని చెప్పి చెప్తారు కదా, అదే ఏదో సినిమాలో చూసాను అబ్బా, నాగ చైతన్య సినిమాలో చూసా, అందులో చూపించినట్టు ఉన్నాయన్నమాట. అండ్ ఈ అమ్మాయి అయితే నాకు చాలా బాగా నచ్చింది, బాగుంది అనుకోండి. సర్లే టాపిక్ వచ్చేద్దాం. ఇది కూడా లేడీస్ సంబంధించిన ఎక్కువ ఎక్విప్మెంట్స్ అనమాట. ఇంకా భగవద్గీత మనకి ఇవన్నీ అయితే ఇక్కడ అమ్ముతున్నారు. అండ్ వీటి గురించి అయితే మనకు అంత నాలెడ్జ్ ఏం లేదు, తీసుకుందాం అన్నది కూడా బుక్స్ చదివేంత తీయట్లేదు కాబట్టి మనం కూడా తీసుకోవట్లేదు. అండ్ ఇక్కడైతే ఇండోర్కి వాల్ పేపర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అండ్ వాల్ డిజైన్స్ వీళ్ళు ఉంటారు కదా, అవి అనమాట. ఇక్కడైతే ఆర్డర్ పెట్టుకొని వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకున్న తర్వాత అయితే వాళ్ళ ఇంటికి వచ్చి ఇన్స్టాల్ చేస్తారంట. అండ్ మోస్ట్లీ 6,000 నుంచి 3,000 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు. అండ్ అంత మంచిగా చూపిస్తే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే వాళ్ళ ఇంట్లో సంబంధించిన సామాన్లు పెట్టుకోవడానికి అండ్ కొంచెం దేవుడు సంబంధించినవి ఇక్కడైతే ఉండడం జరుగుతుంది. ఇదైతే నిజంగా చెప్పాలంటే ముందు చూసిన వాటిలో చూసుకుంటే అంత సూపర్గా అయితే లేదు, నార్మల్గా అనిపించింది అనమాట. అండ్ తర్వాత ఇదైతే డైనింగ్ టేబుల్ మీద లేదంటే డోర్ కర్టన్స్ ఇవన్నీ పనికొస్తాయి అలా అవుతున్నాయి. అండ్ ఇవి కూడా ఏంటంటే జస్ట్ నార్మల్గా సామాన్లాగా అనిపించింది, నాకు అంతగా అనిపించలేదు.
అండ్ ఇదైతే బ్యాగులు అని చూపించారు, కానీ ముందు చూసాం కదా చాలా మంచి బ్యాగ్స్ అండ్ తక్కువ రేట్లో చూపించారు. ఇదైతే నార్మల్గా యూజ్ చేసుకునే బ్యాగ్స్ అనమాట. బట్ ఇది కొనాలంటే ఎగ్జిబిషన్ దాకా వెళ్ళట్లేదు, మామూలుగా తీసుకోవచ్చు. అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ అయితే మాత్రం మంచిగానే అనిపించాయి. అండ్ టేస్ట్కి ఇచ్చినప్పుడు కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇది కూడా అయితే మాత్రం కొంచెం ఇవైతే మాత్రం కొంచెం నాకైతే కొన్ని డేస్ నుంచి నిల్వ ఉండిపోయేమో అనే ఫీలింగ్ అయితే రావడం జరిగింది తిన్నప్పుడు మాత్రం. బట్ ఓవరాల్గా చెప్పాలంటే కొన్ని బాగున్నాయి, కొన్ని అయితే అంత టేస్ట్గా అంతగా బాగాలేదు. సో చాలామంది అయితే ఇక్కడికి వచ్చిన ఫ్రీగా తినడానికి అయితే వచ్చారనమాట. సో చాలామంది తిన్నారు, అందులో తర్వాత రోజు ఎలా ఉంటుందో నాకు తెలియదు. అండ్ నేనైతే ఎక్కువ అయితే తినలేదు, ఎందుకంటే ఏది నచ్చింది అదే చూస్ చేసుకో. అండ్ ఫైనల్గా అయితే మాత్రం ఎగ్జిట్ అయిపోతున్నా. నేను దీనికి వచ్చినప్పుడు చాలాసార్లు అయితే నేను రావాలనుకున్నా. అండ్ ఫైనల్గా ఇది చూసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫైనల్గా అయితే మాత్రం మనం కంప్లీట్గా వ్లాగ్ అయితే కంప్లీట్ చేసాం. అండ్ నేను చూసిన తర్వాత నాకు కొన్ని ఐటమ్స్ అయితే బాగా నచ్చాయి, అది కూడా యూట్యూబ్ పర్పస్ కోసం తీసుకోవడం జరిగింది. అండ్ కొన్ని షూట్ అయితే మనం తీసుకోవడం అయితే కొంచెం బాగుంటుంది అనిపించింది. అండ్ వీడియో కానీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.